నేను బస్ డ్రైవర్ని కాదు, ఓనర్ని కాదు. ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ని కలవడానికి వచ్చాం. ఆవిడెవరో కాదు, మారుమూల ప్రాంతంలో అంటే మారుమూల తండాలో పుట్టిన ఒక మహిళ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఎంతో ఎత్తు ఎదిగి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో TGSRTCలో ఎంతోమంది ప్రశంసలు పొందుతున్న సరితా నాయక్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు సరితా నాయక్ గారు డ్రైవర్గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, అలాగే ఆవిడ వెనకున్న కష్టాలు సుఖాలు ఏంటి, అవన్నీ కూడా ఆవిడ మాటల్లోనే విందాం. సరిత గారు నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది అండ్ మీకు ఎప్పటి నుంచి డ్రైవింగ్ స్టార్ట్ చేశారు? మ్యామ్ నేను 15 years బ్యాకే డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తూనే వస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను స్టార్ట్ చేశాను మేడం. అంటే ఇంతకుముందు ఊర్లోనే ఆటో నడిపేదాన్ని. దాని తర్వాత ఒక 6 years అట్లా ఆటో నడిపిన తర్వాత ఒక మేడం పరిచయం అయ్యారు. ఆ మేడం తరపు నుంచే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో 2 years పనిచేసా ఆజాద్ ఫౌండేషన్లో. ఆజాద్ ఫౌండేషన్ వాళ్ళు కూడా డైటిస్లో ఒక 15 members పంపించారు. నేను ఒక్క అమ్మాయినే పాస్ అయ్యా. దాని తర్వాత నేను అక్కడ 10 years కంప్లీట్ చేశాను. ఒక బెస్ట్ డ్రైవర్గా అవార్డు కూడా తీసుకున్నాను. ఇండియాకి తొలి మహిళా బస్ డ్రైవర్గా రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాను. సో అక్కడ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ రావడానికి మా పేరెంట్స్, అమ్మ నాన్న, అమ్మకి కాలు ఎరిగింది, నాన్నకి కళ్ళు కనిపించవు. సో వాళ్ళని దగ్గరుండి చూసుకోవాలనేసి నేను ఇక్కడికి వచ్చాను. మన తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మన కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు. పొన్నం ప్రభాకర్ సార్ మంచిగానే సహకరించి హెల్ప్ చేశారు. ఈరోజు నేను డ్యూటీ చేస్తున్నానంటే సార్ చెప్పడం బట్టే నేను డ్యూటీ చేస్తున్నాను. సో ఇక్కడ హంసా కంపెనీ ఉంటుంది, ఇక్కడ JBM వెహికల్స్ నడుస్తాయి. అక్కడ కొన్ని రోజులు చేసుకోండి, గవర్నమెంట్ పోస్టులు పడితే అప్పుడు మేము ఇస్తామనేసి ఒక భరోసాతో చెప్పారు. సో నేను ఇక్కడ ఒక 10 days నుంచి చేస్తున్నాను. దాని తర్వాత ఏంటంటే మెసేజ్లు వస్తున్నాయి కదా 4-5 daysలో. సో అలాగే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా దాన్ని చూసి ఒక మంచి మెసేజ్ పెట్టడం జరిగింది ట్విట్టర్లో. ఎందుకంటే ఏ రంగంలోనైనా మహిళలు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనకు సపోర్ట్ చేయాలి, సహకరించాలి అనేసి ఒక మెసేజ్ పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. తెలంగాణ గవర్నమెంట్ మహిళల పట్ల మంచిగా ఒక హెల్ప్నెస్ అనేది చూపిస్తుంది. సో దానికి థ్యాంక్ఫుల్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహిళా టికెట్లు కూడా ఫ్రీ, మహిళలు కూడా ఫ్రీ కదా. ఇంకా అందులో మహిళా డ్రైవర్లు రావడం ఇంకా హ్యాపీగా అనేసి నిన్న సీతక్క కూడా చెప్పడం జరిగింది. సీతక్కని కలిశాను. సీతక్క కూడా మంచిగానే సహకరించింది. ఈరోజు కొండా సురేఖ మేడం గారిని కూడా కలిశాను. తను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను సహకరించింది. సో నేను అనుకుంటున్నాను కదా, తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్గా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా 100 మంది మహిళా డ్రైవర్లు కావాలనే ఒక ఆశతో నేను ఉన్నాను. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్గా ఉంది. సో ఒక మహిళగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మన సమాజంలో. డ్రైవింగ్ చేస్తున్నా సరే, ఏ మంచి పని చేసినా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా తీసుకుంటారు మీరు? మేము లైట్ తీసుకుంటాం. అంటే ఇప్పటి నుంచి కాదు కదా నా జర్నీ. నేను ఊర్లో ఆటో నడిపినప్పుడే నాకు చాలా ఒడిదుడుకులు ఎదురొచ్చాయి. సో ఈ డ్రెస్ వేసుకోవడం కారణం కూడా అప్పుడు వాళ్ళే అన్నమాట. సో మేము 5 members, అందరికంటే లాస్ట్ టైం నేనే. అందరు అక్కళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో నాన్నకి అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఇంట్లో పరిస్థితి బాగలేక నేను ఆటో నడిపాను అక్కడ. సో ఆటో నడిపినప్పుడు నేను గర్ల్ డ్రెస్లోనే ఉండేదాన్ని. సో కొంచెం బాగా ఇబ్బందిగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే అమ్మాయిలే కదా, అబ్బాయిలు లేరనేసి నాన్న ఏమో చిన్నప్పటి నుంచి ప్యాంట్ షర్ట్లు అట్లా నేను వేసుకునేదాన్ని. సో అదే విధంగా మా బావ చెప్పారు, ప్యాంట్ షర్ట్లో వచ్చేయండి నీకు బాగుంటుంది, ఎవరు అంత కామెంట్స్ చేయరు అనేసి చెప్పడం. సో నేను అదే బావ మాట మీద
తీసేసుకున్నాను. నాకు కూడా కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే ఆటో నడిపినప్పుడు రోజు కమెంట్స్ రావడం, నేను పోయి ఎడవడం, మార్నింగ్ 5కి అట్లా ఆటో తీసుకుని వెళ్ళడం, నైట్ 7-7:30కి అట్లా ఇంటికి వెళ్ళిపోవడం. సో ఏదో రోజుకు ఒక 2-3 అలా చెప్పడంతో కొంచెం బాధ అనిపించేది అప్పట్లో. అలా కాకుండా ఇంకా నేను హ్యాపీనే జర్నీ చేస్తున్నాను. సో ఒక మేడం పరిచయం అయ్యారు, ఢిల్లీకి వెళ్ళాను, ఢిల్లీ నుంచి మళ్ళీ తెలంగాణకి వచ్చాను. తెలంగాణలో అందరూ సహకరించారు, మంత్రులందరూ. సో రాబోయే రోజుల్లో నన్ను పర్మనెంట్ చేస్తారని ఒక ఆశతో నేను ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్లో ముందుకు వెళ్తున్నాను. ఓకే, మీరు ఢిల్లీలో వర్క్ చేసిన దానికి అండ్ మీ తండాలో డ్రైవ్ చేసిన దానికి ఇప్పుడు బస్ నడుపుతున్న దానికి డిఫరెన్స్ ఏమన్నా చూసారా? మేము చిన్న డ్రైవింగ్ అంటే ఆటో అప్పుడు ఇబ్బందిగా పడ్డా. అక్కడ ఢిల్లీలో కూడా నో ప్రాబ్లం. అంటే ఢిల్లీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ ఉంటారు బస్సులో. ఇక్కడ కూడా పబ్లిక్ బస్సులో ఉన్నారు సిటీలో తిరిగితే. కానీ నేను MGBS టు మిర్యాలగూడ డిస్టిక్ వెళ్తున్నాను. ఎందుకంటే సీటింగ్ ఉంటుంది, మాకు ఎక్కువ బాగా కూర్చోబెట్టుకుని వెళ్ళేది ఉండదు. సో అలాగనేసి బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సు కదా, ఇంకా స్మూత్గా ఉన్నాయి బస్సులు. సో అలాగని ఏం ప్రాబ్లం లేదు మేడం ప్రస్తుతానికైతే. చెప్పలేం, రాబోయే రోజుల్లో చిన్న చిన్న ప్రాబ్లం వస్తే దానికి మనమే సాల్వ్ చేసుకోవాలి. ఓకే, మీరు అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా నిలుస్తూ ఉన్నారు. మీలాంటి తోటి మహిళలకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? అంటే చాలామంది టాలెంట్స్ ఉన్నా కూడా ఇంట్లో కూర్చొనే ఉంటారు. అది చేస్తే ఏమనుకుంటారు, ఇది చేస్తే ఏమనుకుంటారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటి? నేను చెప్పేది ఏంటంటే మేడం, నేను ఆల్రెడీ 10 years 11-12 years హెవీ వెహికల్ నడిపిస్తున్నాను కాబట్టి వచ్చే మహిళలకు మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మొత్తం సపోర్ట్ ఉంది. ఎవరైనా డ్రైవింగ్ చేయాలంటే తప్పకుండా రండి అనేసి నేను చెప్తున్నాను. నా సపోర్ట్ కూడా ఉంటుంది డ్రైవింగ్ ఫీల్డ్లోనైనా. ఇంకా ఏ విధంగా రావాలంటే మీ పట్టుదల, మీ ధైర్యంతో ముందుకెళ్ళండి, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న మహిళలు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మీరు మొట్టమొదటి మహిళా డ్రైవర్ అవ్వడం వల్ల. సో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. అక్కడ కూడా ఢిల్లీలో కూడా ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నప్పుడు నాలాగా చాలా మంచి పని చేసి 112 మంది గర్ల్స్, ఏ రంగంలోనైనా ఫస్ట్ గర్ల్స్ అనేసి అక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని చూసినాక నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. సో అక్కడ కూడా ప్యాసింజర్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడం నా డ్రైవింగ్ని చూసి, నేను చేసే డ్రైవింగ్ని బట్టి. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక 4-5 days నుంచి చేస్తున్నాను కాబట్టి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఇట్లా బస్సు మీద రాగానే, మేడం ఈరోజు మార్నింగే చూసాం మీ వీడియో మీ బస్సులో ఎక్కినాం అనేసి ఒక మంచి ఫీల్ అవుతుంటారు. దాని తర్వాత వచ్చినాక కూడా రిటర్న్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చి వెరీ గుడ్ అని చెప్పేసి, సో ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోవడం హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సరిత గారు, మీరు 10th వరకే చదివానని చెప్పారు. సో ఇంకా బాగా చదువుంటే ఏమవుదాం అనుకున్నారు? అండ్ ఇప్పుడు డ్రైవర్గా అయ్యారు, అసలు చదువుకొని ఉంటే ఏమవుదాం అనుకున్నారు? పోలీస్ ఆఫీసర్ మ్యామ్. ఆల్రెడీ హనుమకొండలో తీసేసుకున్నాను ట్రైనింగ్. అప్పట్లో నాన్నకు బాగలేక మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. సో పరిస్థితి బాగలేక ఆపేశాను. సో అప్పట్లో కిరణ్ బేడి మేడంకి చూసి బాగా ఫాలో అయ్యేటోళ్ళం. సో ఇప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ సేమ్ అలాగే ఉంది, ఆవిడనే ఫాలో అవుతున్నందుక? మేము నేను ఆమెకు ఫ్యాన్ని. ఫస్ట్ అవార్డు కూడా మేడమే ఇచ్చారు నాకు ఢిల్లీలో, కిరణ్ బేడి మేడమే. సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి నాకు హక్ చేసుకొని ఇట్లా నా భుజం మీద చేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో లైఫ్లో నేను డ్రైవింగ్ చేస్తున్న ఖుషి కాకుండా మేడంతో అవార్డు తీసుకున్న ఖుషి నాకు ఇప్పటి వరకు నేను ఫీల్ చేసుకుంటాను, హ్యాపీగా ఫీల్ అవుతాను మ్యామ్. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మ్యామ్? మ్యారేజ్ అయిందా? సో ఒకసారి చెప్తారా? లేదు మ్యామ్, నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నారు. అప్పట్లో కొంచెం ల్యాండ్ ఉండే, కొంచెం ఇల్లు ఉండే, అవన్నీ అమ్ముడు పోయింది ఇదే మ్యారేజ్ కోసం అని. అక్క వాళ్ళకి పెళ్లి చేసినాం కాబట్టి. సో అలా కాకుండా ఇప్పుడు చిన్న ఇల్లు నేను కట్టించుకున్నా అప్పట్లో. అది కూడా అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు తీసేసిన. మళ్ళీ ఇప్పుడు అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. సో మళ్ళీ ఏం ఇల్లు గిట్లా ఏం తీసుకోలేదు. సో అలానే ఎట్లా జీవితం గడుస్తుందో అట్లానే గడుస్తుంది. ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం మాతో పోలే. ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం మంచిగా ఉంటే చేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని మీద ఏం ఆశ లేదు మేడం. ఓకే,
సో ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? లేదు మేడం, ఇక తీసేసాను, ఇక అమ్మ నాన్నతోనే బతకాలనుకుంటున్నాను. ఓకే, గ్రేట్ మేడం. సో ఒక మహిళలకి స్కూటీ నడపడమే రాదు అనుకునే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటిది మీరు కొన్ని వందల వేల మందిని వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తూ ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఒక్క మాట చెప్తున్నాను మ్యామ్, రాబోయే రోజుల్లో కాకుండా ఇప్పుడే అంటున్నాను, మేము మహిళలం పురుషులం రెండు సమానమే నేను చెప్పేది. కాకపోతే జస్ట్ ఓ థింకింగ్ ఉంటుంది, తీసేయాలి. మేము రాబోయే రోజుల్లో కాదు, ఇప్పుడే ఎన్నో చేస్తున్నాం మేడం. ఫ్లైట్లు ఎగరేస్తున్నాము, ట్రైన్ నడిపిస్తున్నాం. నాకు ఫ్రెండ్సే అంటే లక్నో మా ఫ్రెండ్ ట్రైన్ నడిపిస్తుంది, ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్గా పనిచేస్తుంది. సో వాళ్ళని అందరినీ కలిసినప్పుడు చాలా హ్యాపీ. ఒక భ్రమ ఉంటుంది మహిళలు ఏమి చేయలేరు అనేసి, కానీ మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ HMTV. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, తాను ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయి వరకు వచ్చారు. సో తను ఇంకా ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొని మంచిగా మంచి పేరుని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ మనీతో లావణ్య ఉటుకురి, HMTV హైదరాబాద్.